హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్లో ఐదో మ్యాచ్ వచ్చేసి మెల్బోర్న్ వర్సెస్ హోబార్ట్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి డిసెంబర్ 19న గురువారం 1:40 స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని గీలాంగ్లో ఉన్నటువంటి సిమాన్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ యొక్క గ్రౌండ్ అనేది బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉంటుందా, బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా, అండ్ ఈ రెండు టీంలు ఇంతకుముందు తలపడినప్పుడు ఏ టీమ్స్ ఎక్కువసార్లు గెలిచి ఉన్నాయి, అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఏ టీం తప్పకుండా గెలుస్తుందని చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే బిగ్ బ్యాష్ లీగ్లో ఐదో మ్యాచ్ వచ్చేసి మెల్బోర్న్ వర్సెస్ హోబార్ట్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే డిసెంబర్ 19న గురువారం ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాలోని సిమాన్ స్టేడియంలో జరగబోతుంది. ఈ యొక్క గ్రౌండ్లో లాస్ట్ 19 మ్యాచ్ల నుంచి మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళైతే 11% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళైతే 37% గెలిచి ఉన్నారు. నా అనాలిసిస్ ప్రకారం నాకేం ఇస్తుందంటే, ముందుగా ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తారో వాళ్ళైతే గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి అయితే ఎక్కువ వికెట్స్ పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్పిన్ బౌలర్స్కి 35% మాత్రమే వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం ఈ యొక్క గ్రౌండ్ అనేది స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కే అనుకూలంగా ఉంటుంది. లాస్ట్ 10 మ్యాచెస్లో ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే మెల్బోర్న్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచి ఉంది. హోబార్ట్ మెల్బోర్న్ మీద 8 సార్లు గెలిచి ఉంది. మెల్బోర్న్ మీద హోబార్ట్ టీం డామినేట్ చేస్తూ వస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క గ్రౌండ్లో అయితే ముందు ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళకైతే గెలిచే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఈ యొక్క గ్రౌండ్ అనేది స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మా యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే నేను ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే, నేనైతే మెల్బోర్న్ టీం ఓడిపోతుంది అనుకుంటున్నాను, హోబార్ట్ టీం గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డైలీ ఇలానే మీరు ప్రొడక్షన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.